ఇప్పుడు నైట్ టైము 1:30 అవుతుంది. సో, ఇప్పుడే జస్ట్ ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసి ఒక చిన్న టిప్ ఫాలో అవుదామని జెప్పేసి వచ్చాను. సో, ఎలాగో చేస్తున్నాను గదా! వీడియో తీసి పెడితే నాలాగా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని జెప్పేసి తీసి పెడుతున్నాను. నేను ముందే చెప్తున్నానండి. ఇది లేడీస్ మంత్లీ సైకిల్ గురించి ఎవరైనా జెంట్స్ చూస్తుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఆర్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతుందంటే చూసి వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇది కంప్లీట్ ప్రాసెస్ చూయించాలి గాబట్టి, ఇది నేను లాంగ్ వీడియో కింద తీశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మినిట్స్ కంటే ఎక్కువ సపోర్ట్ చేయదు గాబట్టి, ఇన్ కేస్ ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అంటే, నా యూట్యూబ్ లింక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి యూట్యూబ్‌లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న టిప్ దేనికి అంటే, నా పీరియడ్ సైకిల్‌ని ఒక 1 వీక్ ముందుకు జరుపుకోవడానికి. ఐ మీన్ నాది 7థ్ పీరియడ్ అనుకోండి. ఫస్ట్‌కి తెప్పించుకోవడానికి. సో, 1 వీక్ ప్రీపోన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ ఫాలో అవుతున్నాను. ఈ టిప్ నేను ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒక యూట్యూబ్‌లో చూసాననమాట. ఇంక అప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాను. ఈరోజు నైట్ నేను తాగానంటే రేపు మార్నింగ్ నాకు ఖచ్చితంగా వస్తుంది. సో, అంత బాగా సెట్ అయింది నాకు. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఒక డీటాక్స్‌లా కూడా యూజ్ అవుతాయి. సో, మనం యూజ్ చేసే ఏంటి ఫస్ట్ చెప్పేస్తాను. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ బెల్లం అండ్ ఒక గ్లాస్ ఇంత గ్లాస్ అన్ని వేడి నీళ్ళు. ఇవి ఉంటే చాలు మనకి చేసేసుకోవచ్చు. సో, ప్రాసెస్ ఎలాగో ఫస్ట్ చూయిచ్చేస్తాను. మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో, ఒక గ్లాస్ అంటే ఇదిగో ఈ గ్లాస్ అంతా. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ తాగుతామో లేదో అన్న డౌట్ ఉంటే ఇంకొంచెం తక్కువ వాటర్ అయినా పోసుకోవచ్చు. దీంట్లో మనం నెక్స్ట్ యూజ్ చేసేది ధనియాలు. సో, ఒక స్పూన్ ధనియాలు సరిపోతుంది. నా దగ్గర జీరా పౌడర్ రెడీగా ఉంది. సో, అది యూజ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ జీరా ఉన్నా అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఇవి 2 వేసుకున్న తర్వాత మనకి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం గదా! అవి 3/4 అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటంటే, ఇవి పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బెల్లం కలుపుకొని తాగుతాను. సో, దానివల్ల బెనిఫిట్ ఎక్కువుంటుంది. సో, చూసారు కదా! ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా హాఫ్ వరకు మరిగించేసాను. సో, ఇంతవరకు చాలు. మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం నేను ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వడగట్టుకుంటున్నాను. సో, ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువొస్తాయి. అండ్ నాకు ప్రెజెంట్ అవైలబుల్‌గా బెల్లం లేదు. సో, దానికి బదులుగా బెల్లం సిరప్ యూజ్ చేస్తున్నాను. మీరు మాత్రం బెల్లం యూజ్ చేసుకోండి. సో, మంచి రిజల్ట్ ఉంటుంది. నాకు ప్రెజెంట్ అవైలబుల్‌గా లేదు గాబట్టి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ యూజ్ చేసుకుంటున్నాను. సో, మీరు బెల్లం వాడుకుంటారు గాబట్టి వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడే అందులో బెల్లం వేసేయండి. సో, త్వరగా కరుగుతుంది. అండ్ బెల్లం మనం స్వీట్‌నెస్ కోసం యూజ్ చేయట్లేదండి ఇక్కడ. సో, దానివల్ల మనకి పీరియడ్ త్వరగా రావడానికి యూజ్ అవుతుంది కాబట్టే ఇందులో యూజ్ చేస్తున్నాం. సో, స్వీట్ కదా! మేము స్కిప్ చేస్తాము అలా ఏమి ఉండదు. సో, దీంట్లో బెల్లం యూజ్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో, ఇవి ఎక్కువ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఆరిన తర్వాత తాగేస్తాను. ఇది నేను మాక్సిమం వీలైనంత వరకు పడుకునే ముందే తీసుకుంటాను. సో, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని జెప్పేసి. నాకైతే నైట్ తాగితే మార్నింగ్‌కల్లా డేట్ వచ్చేస్తుంది గాబట్టి ఒకసారి తాగేసి వదిలేస్తాను. సో, ఇది బాడీ టు బాడీ చేంజ్ ఉంటుంది గాబట్టి ఇన్ కేస్ మీకు రాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గూడా ఎంప్టీ స్టమక్ తోటి ఒకసారి తీసుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాక్సిమం ఏవి ఉండవండి. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటే తప్పించి. సో, మాక్సిమం ఏమీ ఉండదు. అన్నీ నేచురలే గాబట్టి. సో, నెక్స్ట్ డే ఎంప్టీ స్టమక్‌తో కూడా ఒకసారి తాగండి. సో, కన్ఫర్మ్ వస్తుంది. మనం డేట్ వచ్చేంత వరకు ఇది తాగొచ్చు. సో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెప్పాను గదా! నేను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. సో, యూజ్ చేసిన ప్రతిసారి ఈరోజు తాగానంటే నాకు నెక్స్ట్ డే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ఎలర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మినప్పిండి తగిలిందంటే బాడీ మొత్తం ఎలర్జీ వచ్చేస్తుంది. సో, నేను అసలు టచ్ చేయను. అలాగే ఇన్ కేస్ మీకు ఇందులో యూజ్ చేసిన 3 ఐటెమ్స్‌లో ఏదైనా ఎలర్జిక్ గాని ఏదైనా పడదనుకుంటే మాత్రం ఈ రెసిపీని స్కిప్ చేసేయండి. ఇంకేదైనా టిప్ ఆల్టర్‌నేట్ ఉంటుంది గదా! సో, అది ఒకసారి ట్రై చేయండి. ఇది ఇప్పుడు నేను ట్రై చేస్తున్న డేట్ వచ్చేసి ఆగస్ట్ 29. నా పీరియడ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7. సో, ఇన్ని డేస్ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాను. నేనిప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వడానికి మెయిన్ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఏంటంటే, మా అయ్యప్ప వాళ్ళది గృహప్రవేశం ఉంది సెప్టెంబర్ 4. సో, దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి నేను సెప్టెంబర్ 7 ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, 1 వీక్ కంటిన్యూగా వెళ్ళాలి కాబట్టి, ఆ టైంలో పీరియడ్ అంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది కదా! దానికోసం అని చెప్పేసి ముందే వస్తుందని చెప్పేసి ఇది ట్రై చేస్తున్నాను. ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే కామెంట్స్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ నాకు కామెంట్స్‌లో చెప్పండి.